వాళ్ళతోనూ పోరాడుచున్నాము. ఇక్కడ రెండు గ్రూపులు మనకు కనబడ్డాయి. లోక సంబంధులు, లోకనాథులు. రెండవది కంటికి కనబడని దురాత్మ సమూహాలు. అవి మన కంటికి కనబడవు, కానీ మనతో యుద్ధం చేస్తాయి. మనతో యుద్ధం చేస్తాయి. మన జీవితాల్ని, మన బిడ్డల జీవితాల్ని అవి నాశనం చేస్తాయి. కాబట్టి వాటితో యుద్ధం చేయాలి. కంటికి కనబడిన దురాత్మ సమూహాలతో. మూడవది మనం ఆలోచన చేస్తే, మన కళ్ళ ఎదుటున్న లోకనాథులు, లోక సంబంధులు, లోక ఆచారాలు, లోక పోకడలు, లోక మాటలు, దేవునికి విరోధమైన జీవితంతో కలిసి ఉండేవాళ్ళు మనతో పోరాటం చేస్తూ ఉంటారు. మన బ్రతుకులను నాశనం చేస్తూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో మనం చాలా కృంగిపోతూ ఉంటాం. వాక్యం చెప్తాది, శ్రమ దినమున నువ్వు కృంగిపోతే నువ్వు చేతకాని వాడవి, చేతకాని దానివి.